ఈ మామూలుగా ఓ టికెట్‌కి 150, 200 అంతవరకు ఎఫర్ట్ చేస్తాను. ఫ్యామిలీతో కలిపి వెళ్ళాలంటే మొత్తం ఒక ₹1000 దాకా అవుతుంది కాబట్టి. ఒక టికెట్‌కి ₹10,000 1,100 పెట్టి కొనటం అనేది నాకు నచ్చదు. దానివల్ల నేను ఆ సినిమాలకి థియేటర్‌లకు పోవడం అనేటటువంటిది తగ్గించా. ఇంపార్టెంట్ సినిమాలు వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి, అది కూడా అత్యవసరంగా చూడాలనిపించే సినిమాలు నాకు కనిపించినప్పుడు వదిలేస్తుంటా. అయితే 'పుష్ప 2' తాజాగా ఓటీటీలోకి వచ్చాక చూసా. నేను 'గేమ్ చేంజర్' చూశాను, 'పుష్ప 2' చూసా. ఆదివారం పూట కొద్దిగా మధ్యాహ్నం నుంచి కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి చూసా. నాకు అర్థం కానిది ఏంటంటే, మరీ జనాలు ఇంత ఎర్రి ఎదవల్లాగా తయారు చేస్తారా జనాల్ని? ఇదేమన్నా మాస్ హిస్టీరియా, లేకపోతే కనుక మానసిక జాడ్యం మనకు అంటుకుంటుందా? ఏంటైనా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు, ఆ స్మగ్లరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు, అహంకారంతో ప్రవర్తిస్తాడు, పోలీస్ అధికారిని అడ్డదిడ్డమైన భాషలు మాట్లాడతాడు, అడ్డదిడ్డమైన పనులు చేస్తాడు. ఏందది? పోలీసు విలనా? ఈ స్మగ్లర్ హీరోనా? ఇతను చేసేదానికి వేలలయ్యాలా మనం? దానికి తోడు ఇతను ప్రతీకారం తీర్చుకుంటాడా? ముఖ్యమంత్రి ఫోటో దిగకపోతే ముఖ్యమంత్రిని మార్చిపడేస్తాడా? అదే సందర్భంలో తన మాట వినేటటువంటి వాళ్ళని పెడతాడా? లేదా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మార్చేస్తాడా? జపాన్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని కొట్టేసేస్తాడా? అసలు ఏమన్నా అర్థం ఉందా? సూపర్ హీరో వర్షిప్ సాధారణంగా చిన్నపిల్లలు అదేది బ్యాట్మెన్నో సూపర్మెన్నో అని ఆ బొమ్మలు ఆ పాతే చూస్తారు. అది సరే ఏ పుష్పాలో పెట్టాడు అనుకున్నాను. పిల్లలు కాదు, ఇక్కడ పెద్దవాళ్ళు అది అద్భుతం 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 అంటే నాకేం అర్థం కాదు. అందులో ఏమాత్రమన్న జెన్యూనిటీ ఉందా? పోలీసులు తాట తీసి తోలు తీసి కూర్చోబెడతారు. 100 దొంగలు దొరికితే ఒక్క దొంగ దొరికితేనే చితకబాతుతారు. అట్లాంటిదంట 100 దొంగలు దొరికినా సరే డబ్బులు ఇచ్చేసి పోలీసులు రాజీనామా చేసి వెళ్ళిపోతారట. పోలీసులు తీసుకోరు లంచాలని నేను చెప్పను, కానీ ఇట్లా ప్రవర్తించేవాడిని పోలీసులు భరిస్తారు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి కోణం ఏదైతే ఉందో, దాంతో ఏకంగా ప్రభుత్వాలే తలొగ్గేయడాలు, అంత అహంకారంతో ప్రవర్తించడాలు. నటన సూపరు, నటన కరెక్టే, సినిమా యాక్టర్ అంటే నటించడానికి కాబట్టి సినిమా ఎందుకు చేస్తాడు? నటన అద్భుతంగా నటించాడంటే ఆ క్యారెక్టర్లో ఉండేవాడు ఇప్పుడు ఏ హీరో తన క్యారెక్టర్లో ఇమిడిపోవట్లా? ఆ ఇమిడిపోతారు కాబట్టి వాళ్ళు హీరోలు అయ్యారు, మెయిన్ రోల్ అయ్యారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ఆ డైరెక్టర్కైనా బుర్ర ఉందా, లేకపోతే ఆ ఆలోచన చేసేటప్పుడు హీరోకైనా ఆలోచన ఉండాలా? ఇంత అహంకారపూరితమైనటువంటి విధంగా ప్రవర్తిస్తే నిజ జీవితంలో చూసుకున్నప్పుడు కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. లేదా మనలో పెరిగిపోతున్నటువంటి ఒక చిత్ర విచిత్ర మనస్తత్వానికి ఈ సినిమా అన్న అర్థం పడుతుంది అన్నది అర్థం కాల నాకు.